ఇచ్చాను, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. రెండు కాలర్ కదా ఫస్ట్ వన్, ఇది స్ట్రైట్ కాలర్. ఇది కూడా కొంచెం ఇప్పుడు జస్ట్ ఇట్లా బ్యాక్ హై నెక్ ఇచ్చేసి జస్ట్ సింపుల్ గా అంతా పెట్టి, అందుకోసం నేను హ్యాండ్ కొంచెం డిఫరెంట్ గా సెట్ చేశాను దీనికి. ఇదంతా ఇట్లా కర్వ్ లాగా షేప్ లో ఇట్లా ఇచ్చేసాను. ఇది అలాగే మనకు శారీ స్క్వేర్ టైప్ ఇచ్చేసి ఇక్కడ బాక్స్ టైప్ లో ఇక్కడ మంచిగా ఉంది కాబట్టి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావని మళ్ళీ వ్లాగ్స్. ఏంటి డైలీ వ్లాగ్స్ చూపిస్తుంది, అసలు ప్యాటర్న్ బ్లౌజెస్ చూపించారా అనుకుంటున్నారు కదా. సో ఐఎమ్ బ్యాక్ విత్ ప్యాటర్న్ బ్లౌజెస్ వీడియోస్ అనమాట. ఈ రోజు అయితే మంచి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ ట్రెండింగ్ లో ఉన్న కొంచెం డిఫరెంట్ గా ఉన్న ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో మీరందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శారీ అయితే ఇది డోలా శారీ అండి, డోలా ఫ్యాబ్రిక్ చాలా బాగుందన్నమాట. సో ఇవన్నీ కూడా నా శారీ కలెక్షన్స్ అనమాట, నా శారీ అండ్ బ్లౌజ్ కలెక్షన్స్ నేను సేల్ చేశాను. ఇదంతా చీర అంతా ఇట్లా చెక్స్ టైప్ లో వచ్చి కింద మాత్రము ఇట్లా ఫ్లవర్స్ ఉంటాయి. చాలా బాగా నచ్చింది నాకు, ఇది చాలా స్మూత్ గా ఉందన్నమాట చీర కూడా. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేయించుకున్నానంటే కొంచెం కాలర్ పెట్టాను అనమాట, హై కాలర్ ఇలా వచ్చింది. అలాగే నెట్ ఇచ్చాను, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. కొంచెం మనకు ఇంతవరకు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. కాలర్ వచ్చేసి హై కాలర్, రౌండ్ కాలర్ ఇచ్చాను. ఇంకా దీనికి హెమ్మింగ్ అవ్వలేదు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి నేను చూపిస్తున్నాను నీట్ గా మీకు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, కొంచెం మాత్రమే హై నెక్. కాలర్ వచ్చేసి హై కాలరే ఉంటుందన్నమాట. దీనికి హై కాలరే ఇచ్చేసేసి ఇదంతా కూడా మనము నెట్ పెట్టాను. ఇదంతా కూడా నెట్ ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాను అనమాట. కొంచెం పార్ట్ ఇట్లా ట్రాన్స్పరెంట్ ఇచ్చాను, రిమైనింగ్ అంతా సింపుల్ గానే చేసేసుకున్నాను. సో ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట. నెక్ కూడా కాలర్ నెక్ టైపే బ్లౌజ్. దానికి వచ్చేసి మనము వీ నెక్ లోనే కొంచెం డిఫరెంట్ గా ఇది మల్టీపర్పస్ గా చేసుకున్నాను అనమాట. గోల్డ్ కలర్ దేనికైనా మ్యాచింగ్ అవుతుంది అనేసి. సో ఇలా వీ కాలర్ లోనే ఇది వచ్చేసి స్ట్రైట్ కాలర్ అనమాట. అది రౌండ్ కాలర్ కదా ఫస్ట్ వన్, ఇది స్ట్రైట్ కాలర్ ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్స్ కి ఇట్లాగా కాటన్ లేస్ అయితే ఇచ్చాను, ఎల్బో వర్క్ పెట్టేసి. బ్యాక్ అయితే మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ ఇట్లా డీప్ నెక్ ఇచ్చేసానండి, బాగా డీప్ రౌండ్ పార్ట్ టైప్ లో ఇట్లా ఇచ్చేసి బ్యాక్ ఇక్కడ మనకు ఇవి హుక్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఈ కాలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ హుక్సెస్ అనేటివి తీసేసుకోవచ్చు మనము. ఇట్లా కూడా టైట్ కావాలన్నా కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. దీనికి కొంచెం మార్జిన్ అనేది ఎక్కువ ఇచ్చుకున్నప్పుడు టైట్ కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇట్లా రౌండ్ గా వచ్చేసింది. బ్యాక్ బటన్స్ అనమాట విత్ ప్రిన్స్ కట్. ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజెస్. ఇది వేసుకున్నప్పుడు కొంచెం స్టైలిష్ గా ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేసుకోలేదు, ఇది జార్జెట్ శారీ. ఇప్పుడు అన్ని ఇట్లా వస్తున్నాయి కదా, ఇట్లా ఇదంతా కూడా జార్జెట్ శారీ అనమాట. దీనికి వచ్చేసి నేను కాటన్ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం ఈ టైప్ లో ఉంటుంది కదా, కొకోబా ఫ్యాబ్రిక్ అంటారు కదా, ఆ టైప్ లో తీసుకున్నాను. దీనికి ఏం సింపుల్ మోడల్ ఏం పెట్టలేదు. మీరు చూసుకోండి ఫ్రంట్ ఇప్పుడు డీప్ ఈ నెక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఇట్లా బెల్ట్ టైప్ వస్తుంది కదా, ఇది కొంచెం మనకు స్టిఫ్ గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. సో ఇదంతా కూడా ఇక్కడ ప్రిన్స్ కట్ ఇచ్చేసాను. ఇలా కొంచెం స్టైలిష్ గా ఉంటాయి అనమాట వేసుకున్నప్పుడు, కొంచెం డిఫరెంట్ ఇప్పుడు తగ్గట్టుగా ట్రెండింగ్ లో ఉంటాయి. బ్లౌజ్ కి హ్యాండ్స్ మాత్రం ప్లెయిన్ గానే పెట్టేశాను. బ్యాక్ మీరు చూసుకోండి, ఇది కూడా కొంచెం ఇప్పుడు డిఫరెంట్ ఇప్పుడు నడుస్తుంది అనమాట. ఈ మోడల్ అంతా కూడా ఇట్లా జస్ట్ సింపుల్ లాగా ఇట్లాగా ఇక్కడ ఒక బటన్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చేసి కింద అనేది వి షేప్ లో వచ్చి ఇక్కడ టాజిల్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు కిందంతా టాజిల్స్ వస్తున్నాయి కదా నడుం దగ్గర, ఇట్లా బ్యాక్ సైడ్ టైట్ చేసుకోవచ్చు అనమాట మనం బ్లౌజ్ అనేది. సో ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజెస్ అనమాట. ఇలా బ్యాక్ అనేది ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఇక్కడ మనం టైట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఫ్రంట్ కూడా మీరు చూసుకోండి చాలా బాగుంది అనమాట. మనకు వీ నెక్ వచ్చేసి బెల్ట్ టైప్ లో వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సింపుల్ ఫ్యాన్సీ శారీ అండి. ఇట్లాంటి శారీ నేను వేరే వాళ్ళకి ఆల్రెడీ వేరే వీడియోలో చూపించుంటాను. సేమ్ ఇలాగే లేస్ వేసేసి శారీ అంతా కూడా ఇది సింపుల్ గానే వచ్చింది. శారీ అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది, జస్ట్ ఇట్లా ఫ్లవర్స్ లైన్స్ లాగా. దీనికి వచ్చి వాళ్ళకి మెరూన్ కలర్ లో కుట్టాను వాళ్ళకి బ్లౌజ్, అంటే డిఫరెంట్ ఆపోజిట్ లో. నేను మాత్రం ఇట్లా కాటన్ లో తెచ్చుకున్నాను, కొంచెం మనకు బాగుంటాయి కాటన్ అయితే. ఇప్పుడు సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా కూడా మనం కాటన్ వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, అంటే ఫ్రీగా ఉంటుంది. మనకు హై నెక్ ఇచ్చేసి జస్ట్ సింపుల్ గానే సెల్ఫ్ లోని, అంటే ఈ బ్లౌజ్ అనేది దీనికే కాకుండా
వేరే మల్టీపర్పస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఇట్లా పోట్లీ బటన్స్ ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇవి ఉంటాయి కదా, ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్ కి పోట్లీ బటన్స్ ఇచ్చేసాను. ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ గా పెట్టేసి వీ టైప్ లో ఇచ్చేసాను. ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నమాట. సో ఈ బ్లౌజెస్ అన్ని చాలా గా చేపించుకుంటానండి నేను. బ్లౌజ్ బాగుంటేనే మనకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది శారీకి. సో శారీ తక్కువ కాస్ట్ లో ఉన్న మనం బ్లౌజ్ అనేది కొంచెం బాగా డిజైన్ చేసుకున్నాం అంటే బాగా కనిపిస్తాము. సో ఇది వచ్చేసి ఒక బ్లౌజు, ఇది ఆల్రెడీ చూపించాను అనుకుంటా, బట్ మళ్ళీ ఇది వచ్చేసి శారీ చూపించలేదు ఆ రోజు, నేను బ్లౌజ్ మాత్రమే చూపించాను. ఇది సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లోనే ఇదంతా కూడా ఇట్లా పెట్టామన్నమాట, కొంచెం డిఫరెంట్ గా. ఇదంతా బ్యాక్ నెక్ ఇలా పెట్టాము. ఇంకా బ్యాక్ డీప్ పెట్టాం కాబట్టి జారిపోకుండా మనమైతే ఇట్లా టాజిల్స్ అనేటివి ఇక్కడ పెట్టేసాము. దీనికి టాజిల్స్ కొంచెం డిఫరెంట్ గా ఇలా పెట్టాము. చూడండి బాగుందన్నమాట, సాఫ్ట్ ఆర్గంజా ఇది. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా సెట్ చేశాను దీనికి. ఇదంతా కూడా ఇట్లా ఫ్రిల్ టైప్ ఇచ్చేసి ఇక్కడ పైపింగ్ ఇచ్చాను, సెల్ఫే ఇచ్చాను. అంటే ఈ శారీ మీదకే కాకుండా వేరే వేరే శారీస్ మీదకి ఏమైనా మ్యాచ్ అయినా మనం వేసుకోవచ్చు అని ఇదంతా కూడా హ్యాండ్ ఇలా ఇచ్చేసాను. ఫ్రంట్ మాత్రం సింపుల్ ఈ షేప్ లో నెక్ అయితే ఇచ్చేసాను. బ్యాక్ చాలా బాగా నచ్చింది నాకు. బ్యాక్ అనేది ఇట్లా ఫ్రిల్ టైపు చాలా బాగుంది. ఇది వేసుకున్నప్పుడు ఈ శారీకి దీనికి మంచిగా సెట్ అవుతుంది. కొంచెం డిఫరెంట్ గా బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇది ఒక ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ డోలా ఫ్యాబ్రిక్ శారీస్ ఇప్పుడు చాలా వచ్చాయి కదా. ఇది చాలా నాకు కొంచెం ఓల్డ్ శారీయే, కాకపోతే కొంచెం బ్లౌజ్ అనేది స్లీవ్లెస్ కొంచెం డిఫరెంట్ గా, అంటే బార్డర్ మామూలుగా హ్యాండ్స్ కి ఇట్లా ఇవ్వకుండా ఇట్లా బ్యాక్ ఇట్లా కర్వ్ లాగా వచ్చేసి ఇట్లా ఇచ్చేసాను. అలాగే ఫ్రంట్ కూడా మనకు వస్తుంది కదా ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా కొంచెం ఈ బార్డర్ అనేది నేను ఇట్లా కర్వ్ షేప్ లో వేసుకున్నాను. అన్ని ఎల్బో వర్క్ పెట్టేసుకొని బార్డర్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కొంచెం ట్రెండీగా ఉంటుంది అనేసి బ్యాక్ ఇట్లా నెక్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది అనమాట. ఈ షేప్ లో ఉంటుంది నెక్. దానికి ఇట్లా కర్వ్ లాగా వచ్చేసి ఇలాగా బార్డర్ అనేది ఇలా యూజ్ చేసుకున్నాను. అన్ని ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా. నాది మగ్గం బ్లౌజ్ ఆల్రెడీ దీనికి శారీ చూపించలేదు ఆ రోజు. ఇది కూడా నా దగ్గరే అండి, కొంచెం ఫ్యాన్సీలోనే పట్టు టైప్, చాలా వెయిట్లెస్ అని చాలా స్మూత్ గా ఉందన్నమాట ఈ శారీ. ఈ శారీస్ కావాలంటే నా దగ్గర ఉన్నాయి అవైలబిలిటీలో. సో ఇది వచ్చేసి నేను పట్టు టైప్ లో వైట్ దాని మీద వేపించుకున్నాను పట్టు బ్లౌజ్ లో. అంటే దీనికి అన్ని కలర్స్ ఇంచుమించు ఒక 5-6 కలర్స్ యూజ్ చేసుకున్నాను. మగ్గం వర్క్ అనమాట ఇదంతా కూడా. 5-6 కలర్స్ అంటే మనం ఏ శారీ తీసుకున్నా ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక 2-3 బ్లౌజెస్ బ్లాక్ అండ్ వైట్ గోల్డ్ లో కానీ చేసుకున్నాం అంటే మనకు చాలా బ్లౌజెస్ మీదకి పనికొస్తాయి. సో ఇది ఒక మగ్గం బ్లౌజ్ అనమాట. మగ్గం మన దగ్గరే చేపించారనమాట, నా బొటిక్ లోనే నేను చేపించుకున్నాను. బ్యాక్ సింపుల్ గా ఇచ్చేసాను, ఎందుకంటే హ్యాండ్ ఆల్రెడీ చాలా హెవీగా ఉంది కాబట్టి బ్యాక్ సింపుల్ గా ఇచ్చాను. ఫ్రంట్ కొంచెం ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఇట్లా చున్నీ ఇట్లా వచ్చినా మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి బాగా నీట్ గా వచ్చింది. అలాగే నెక్ చూసుకోండి మీరు, ఇదంతా కూడా ముడి కుట్టు అనమాట. డీటెయిల్ గా చూపిస్తాను. ఇదంతా కూడా ముడి కుట్టు చాలా బాగా వచ్చింది అనమాట. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ నేను వేసుకున్నప్పుడు. ఇది బ్యాక్ కొంచెం ఇట్లా వన్ సైడ్ పెట్టాను. ఇది ఒక శారీ, ఇది అప్పుడు జిమ్మిచ్చో శారీస్ అని చెప్పి అప్పుడు తీసుకునింది నేను, బట్ ఇప్పుడు ఇంకా చూపించలేదు. ఎప్పుడు కొంచెం డిఫరెంట్ గా చేపించాను బ్లౌజ్ అనేది. చీర అంతా కొంచెం హెవీగా ఉంటుంది అనమాట ఇట్లా. ఇది శారీ, దీనికి వచ్చి శారీలోనే రా సిల్క్ లోనే వచ్చేసింది అనమాట బ్లౌజ్. వాళ్ళు ఏంటంటే ఇది బ్యాక్ నెక్ కి ఇచ్చారు, బట్ ఇదేంటి ఈ నెక్ కొంచెం 7 ఇంచెస్ ఉంది, బాగుండదని నేను వచ్చేసి దీన్ని ఫ్రంట్ గా పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా. ఇది ఆల్రెడీ బ్లౌజ్ కి వచ్చింది ఫ్యాన్సీ టైప్ లో. ఇది ఫ్రంట్ కి ఇచ్చేసి బ్యాక్ సింపుల్ గా ఇట్లా హై నెక్ పెట్టేసుకొని, హై నెక్ మరీ డల్ గా కాకుండా దానికి ఇట్లా చిన్న చిన్న ఈ షేప్ లో ఇట్లా ఇచ్చేసాను అనమాట. బాక్సెస్ టైప్ లో ఇచ్చేసాను. మనం ఇక్కడ అంతా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా మనము వేసుకునేటప్పుడు ఇదంతా ఓపెన్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. మనకి ఇట్లా ఉంటుంది, దీన్ని మనం ఇట్లా వేసేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇవంతా కూడా కొంచెం షేప్ గా హై నెక్ లో కూడా కొంచెం బాగుంటుంది. ఇది ఆల్రెడీ శారీలో వచ్చిన కట్ వర్కే. మనం హ్యాండ్ అనేది నేను షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను. సో ఇది ఒక బ్లౌజ్ అనమాట. శారీ అనమాట నేనే సేల్ చేశాను. ఫైనల్ గా ఈ ఒక్క శారీ ఉంటే నేను తీసుకున్నాను అనమాట, అన్ని సేల్ అయిపోయాయి.
సో దీనికి వచ్చేసి మనకు శారీలో రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, ప్లెయిన్ గా ఇచ్చారు. దానికి నేను దీన్ని ఏమంటానంటే చల్లా వర్క్ ఏంటంటే ఇక్కడ వచ్చాయి కదా, ఆఫ్ వైట్ వచ్చింది, అలాగే మనకు శారీ వచ్చి బిస్కెట్ కలర్ వచ్చింది కదా. సో అందుకే ఆఫ్ వైట్ బిస్కెట్ కలర్ మాత్రమే యూజ్ చేసుకొని ఇక్కడంతా పూసలు ఇచ్చేసాను కట్ వర్క్తోనే. ఇప్పుడు కట్ వర్క్ కొంచెం సింపుల్గా ప్యాటర్న్ కాకుండా ఇలా మగ్గం వర్క్ టైప్లో చేయించుకున్నాను. హ్యాండ్కి కూడా సింపుల్గా ఇచ్చాను. దీనికి బెల్ట్ కూడా వచ్చింది. బెల్ట్ కూడా మీకు ఎప్పుడైనా నేను ఇన్స్టాలో ఈ శారీ కట్టుకున్నప్పుడు పిక్స్ అనేటివి యాడ్ చేస్తాను. సో ఇదంతా కూడా కట్ వర్క్, ఫ్రంట్ ప్రిన్స్ కట్టే వచ్చింది, ఇంకా హెమ్మింగ్ అవ్వలేదు. సో ఇది ఒక బ్లౌజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది నేను మొన్న ప్యాటర్న్ బ్లౌజెస్ వీడియోలో కట్టుకున్నప్పుడు చాలా మంది అడిగారు కదా ఇందులో శారీస్ ఉన్నాయా అనేసి. ఉన్నాయండి 3 కలర్స్. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను పెడతాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ 2-3 కూడా సేల్ అయ్యి నాకు చాలా కలర్స్ ఉన్నాయి ఇందులోనే. సో ఇది వచ్చేసి ఆ రోజు కొంచెం డీటెయిల్గా చూపించమని నాకు మెసేజ్ పెట్టారు వాట్సాప్లో. సో నేను చూపించలేకపోయాను. ఇదేంటంటే నార్మల్ శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట. రన్నింగ్ బ్లౌజ్ అనమాట. అంటే ఒక కలర్కి 5-6 దాకా తెచ్చాను, ఎందుకంటే చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్ మీద అసలు మంచిగా ఇట్లా వర్క్ అనేది వచ్చేసింది. కట్టుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉందన్నమాట. నేను ఇది న్యూ ఇయర్ రోజు కట్టుకున్నాను. అలాగే ఇది నేను కొంచెం ప్యాటర్న్ బ్లౌజెస్ వీడియోస్లో ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా మంది నాకు డిఎమ్స్ చేశారు, అలాగే మెసేజెస్ చేశారు. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఉంటే మాకు కావాలని నేనైతే కొరియర్ చేశానండి. ఇంకా 3 శారీస్ మాత్రమే ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే మెసేజ్ చేయండి. ఇది వచ్చేసి సింపుల్గా శారీలో ఉన్న రన్నింగ్ బ్లౌజే వచ్చింది. దీనికి వచ్చేసి నేను ఫ్రిల్ టైప్ ఇచ్చాను అనమాట హ్యాండ్ అంతా, ఎందుకంటే జార్జెట్ క్లాత్ చాలా ఉందని చెప్పేసి. ఇదంతా కూడా మీకు డబల్ లేయర్ అనమాట, సింగిల్ కాదు డబల్ లేయర్ వేసేసి ఫ్రిల్ టైప్ ఇచ్చేసి సింపుల్ ఏం మోడల్ ఏం పెట్టలేదు, ఎందుకంటే ఆర్ట్ గా ఉంటుంది దీనికి మోడల్ అంతా పెట్టి. అందుకోసం నేను హ్యాండ్ని ఇట్లా హైలైట్ చేశాను అనమాట. మనం వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ షేప్ లో నెక్ అనేది ఇచ్చేసాను. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అదే షేప్ లో ఇచ్చేసాను. కాకపోతే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను కింద డౌన్ చేశాను అనమాట. కొంచెం డౌన్ దగ్గర నెక్ పెట్టేసి స్క్వయర్ టైప్ ఇచ్చేసి ఇక్కడ బాక్స్ టైప్లో ఇక్కడ మనము టాజల్స్ అనేటివి ఇలా కట్టేసుకోవాలి. ఇవి కూడా హ్యాండ్మేడ్ టాజల్స్. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా హ్యాండ్మేడ్ చేసామన్నమాట. ఇవంతా కూడా హ్యాండ్మేడే. పూసలు ఇట్లా కుట్టేసాము. దీనికి వచ్చి టాజల్స్ కూడా పెట్టుకున్నాను నేను, మీకు చూపిస్తాను. ఇవ్వండి, శారీకి వచ్చేసి సేమ్ అట్లనే మనము ఇట్లా సింపుల్గా ఇట్లా టాజల్స్ అనేటివి పెట్టుకున్నాను. ఈ శారీకి కట్టుకున్నప్పుడు చాలా బాగుంది లుక్. మీకు కావాలంటే ఈ శారీ పిక్ నేను యాడ్ చేస్తాను. మిగతా శారీ పిక్స్ నేను తీసుకోలేదు అంతగా. సో నేను రాబోయే వీడియోస్లో కొంచెం వ్లాగ్స్ కానీ నా పర్సనల్గా నేను ఏం చేస్తుంటాను అన్నీ చెప్దాం అనుకుంటున్నాను. అలాగే నా వ్లాగ్స్ నేనేమేం చేస్తున్నాను అవన్నీ మీకు చూపిస్తాను. సో మీరైతే నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను అనమాట. ఇంకా కూడా నా లెహెంగాస్ అలాగే నా డ్రెస్ ఇవన్నీ కూడా సెట్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకా డిఫరెంట్ బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ అన్నీ మీకు చెప్తాను కంపల్సరిగా. సో ఫస్ట్ టైం ఎవరైతే నన్ను చూస్తున్నారో మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు నా వీడియోస్ చూసిన మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.